నమస్కారం. శ్రీమాత్రి నమః. తులారాశి వారికి 10, 11, 12 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తులారాశి వారు ఎన్ని పనులు ఉన్నా సరే ఒక 10 నిమిషాలు ఈ వీడియో వినే ప్రయత్నం చేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఈ వీడియో ద్వారా అసలు ఈ 3 రోజులలో మీకు ఏం జరగబోతుంది, ఎవరు కలవబోతున్నారు, మీరు చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి, అలాగే మీ జాతకపరంగా ఉన్నటువంటి దోషాలకు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో చక్కగా వివరంగా అయితే తెలుపబడతాయి. కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. తులారాశి వారికి రాశి చక్రంలో 7వ రాశి, ఈ రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారి మీద దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉందండి. ఎందుకంటే వీరి వ్యక్తిగతంగా చాలా మంచివారు. వీరిలో కొంతమంది తెలివైన వారు ఉన్నారు, కొంతమంది అమాయకులు కూడా ఉంటారు, అలాగే కొంతమంది చురుకైన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అంటే కామ్గా నిదానంగా ఉండేటువంటి వారు ఉన్నారు. ఇలా ఏంటంటే అందరూ కూడా తులారాశిలో ఎంతో మంది ఉంటారండి. ఎన్నో రకాలైనటువంటి మనుషులు, ఎన్నో రకాలైనటువంటి వ్యక్తిత్వాలు, ఎన్నో రకాలైనటువంటి మనస్సులు ఉంటూ ఉంటాయన్నమాట. అయినా వీరి రాశిపరంగా ఉన్నటువంటి అదృష్టం మాత్రం అందరికీ ఒకే రకంగా వర్తిస్తుందన్నమాట. అంటే వారి యొక్క స్థితిగతిని బట్టి, వారి యొక్క గ్రహాల యొక్క అనుకూలతను బట్టి ఎప్పటికప్పుడు ఏంటంటే గ్రహాలు అనేటివి మారుతూ ఉంటాయన్నమాట. మారుతూ ఉంటాయి, క్షణం కూడా గ్రహాలు అనేటివి అవి మారుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ మనుషులు చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే, మీరు తులారాశి వారి పరంగా మీ యొక్క గ్రహస్థితి అనేది మీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి మీ యొక్క మనస్థితి మాత్రం మీ చేతిలోనే ఉంటుందండి. కాబట్టి మీరేంటంటే మీ మనసును అదుపులో ఉంచుకోవాలన్నమాట. అంటే మీ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, అప్పటికప్పుడు కోపం వచ్చేస్తుంది, మళ్ళీ అప్పటికప్పుడు మంచిగా సైలెంట్ అయిపోతారు, అప్పటికప్పుడు నాకెందుకులే అని అనుకుంటారు, మళ్ళీ కాదని చెప్పేసి ఉండలేక మనసు ఏంటంటే మనది పీకుతూ ఉంటుంది అనమాట. అలాగా ఏంటంటే క్షణానికి ఒక రకంగా కాసేపు కోపం, కాసేపు మౌనం, కాసేపు చిరాకు, కాసేపు కావాలి అని చెప్పి కాసేపు ఆశ, కాసేపు నిరాశ, కొంచెం సంతోషం, ఇలా ఏంటంటే రకరకాలుగా మీ యొక్క మనస్తత్వం అనేది మారుతూ ఉంటుందన్నమాట. దానికి కారణం ఏంటంటే గ్రహాలు అనేటివి క్షణం మారుతూ ఉంటాయన్నమాట. గ్రహాల మార్పు అలా మారుతూ ఉన్నప్పుడు ఏంటంటే మీ యొక్క మనసు అనేది మారుతూ ఉంటుందన్నమాట. కానీ మీ మనసును మీరు ఎప్పుడైతే అదుపులో ఉంచుకోవాలి అని అన్న విషయం మీకు తెలుస్తుందో, మీ మనసును మీరు ఎప్పుడైతే అదుపులో ఉంచుకోవడం మొదలు పెడతారో అప్పటి నుంచి మీకు ఏంటంటే అంతా కూడా మీకు అనుకూలంగా మారుతూ ఉంటుందన్నమాట. కనిపించని దైవాన్ని, కనిపించని గ్రహాలను మనం ఏం చేయలేమండి, కానీ మన మనసు మనలోనే ఉంటుందన్నమాట. అలాంటి మనసును అదుపులో ఉంచుకోవడం అంటే కోపాలను, ఆవేశాలను కంట్రోల్లో ఉంచుకోవడము, మనుషుల మీద ప్రేమ, అభిమానాలు ఉంచుకోవడము, అవన్నిటిని కూడా గుణం ఉండాలి. క్షమగుణం అంటే ఎదుటి మనిషి ఎన్ని తప్పులు చేసినా కానివ్వండి, ప్రతిదీ కూడా దైవం గమనిస్తూ ఉంటాడు అని చెప్పేసి ఆ యొక్క క్షమించే గుణం ఉన్నప్పుడు ఏంటంటే మీకు అది మీ పరంగా మీకు మీ ఆరోగ్యాన్ని మంచిగా బాగుండేలాగా చేయడానికి ఈ క్షమాపణ అనేది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి మీరేంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మధ్య ఏంటంటే మీ గ్రహస్థితి అసలు బాగోలేదండి. మీకు ఏది పట్టుకున్నా కూడా అసలు కలిసి రావటం లేదు. జీవితం ఎలా ఉంటుందంటే మింగలేక కక్కలేక మీలో మీరేంటంటే నరక యాతన అనుభవిస్తూ ఉంటున్నారనమాట. ఎవరికైనా చెప్పుకుందామన్నా కనీసం వినేవాళ్ళు కూడా లేక, అసలు వినేవాళ్ళు ఎవరికి విన్నా కూడా సరిగ్గా పట్టించుకోకుండా, మనకు కావలసినటువంటి సమాధానాలు, ఓదార్పు అనేది అవతల వ్యక్తి దగ్గర దొరక్క చాలా ఒక ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి తులారాశి వారు ఏంటంటే మీరు ముఖ్యంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలండి. తులారాశి వారి పరిస్థితి ఏంటంటే ఈ మధ్య అసలు బాగోవటం లేదనమాట. ప్రతిదీ కూడా వారికి ఏంటంటే విసుగ్గా, చిరాకుగా, అంటే మనుషులకి మనస్తత్వాలు కానివ్వండి, చుట్టూతో ఉన్నటువంటి పరిస్థితులు, మనుషులు వీరంతా ఏంటంటే వారితో కొంచెం బాగా ఇబ్బంది పెట్టడం, అలాగే వారు ఎంతగా వాళ్ళ కోసం కష్టపడుతున్నారని చేస్తున్నా, ఎంత మంచి చేస్తున్నా, ఎంత హెల్పింగ్ చేస్తున్నా ఏంటంటే అవసరానికి వాడుకొని పక్కకు నెట్టేస్తుంటున్నారనమాట. దీనివల్ల ఏంటంటే తులారాశి వారి యొక్క మనసు అనేది చాలా కృంగిపోతుందన్నమాట. ఎందుకంటే జీవితంలోనే మనం ఏంటంటే మనం అనుకున్న వాళ్ళది మనం అనుకున్నప్పుడు మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు, లేదంటే స్నేహితులు అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి, అంటే బయట వాళ్ళ సంగతి వేరే విషయం. ఎందుకంటే బయట వాళ్ళకి మనం ఎవరికి కూడా ఏమీ చేయలేము. ఏదైనా మాట అంటే మర్యాదగా పలకరిస్తే ఏంటండి అంతవరకే. కానీ కుటుంబ సభ్యులతో అలా కాదు, వారితో బంధం అనేది జీవితాంతం కొనసాగుతూ ఉంటుంది. భార్య అవ్వచ్చు, లేదా భర్త అవ్వచ్చు, లేదా పిల్లలు అవ్వచ్చు, లేదా తల్లిదండ్రులు అవ్వచ్చు. ఇలా ఏంటంటే వీరితో బంధం అనేది శాశ్వతంగా ఉంటుందన్నమాట.
అయితే కొంతమంది కుటుంబ సభ్యులు ఏంటంటే అంటే ఎవరి కోసం అయితే మనం ఎంత కష్టపడి చేస్తూ ఉంటామో అలాగేంటంటే వారి దగ్గర నుంచి ప్రేమ అనురాగాలు అనేటివి సరిగ్గా దొరకవన్నమాట. అంటే ఇంట్లో గౌరవ మర్యాదలు అనేటివి తగ్గుతూ ఉంటాయన్నమాట. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి ఎదుగుతూ ఉంటారనమాట. అంటే అప్పుడు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ తులారాశి వారికి ఏంటంటే మానసికంగా ఈ మధ్య కొంచెం నలిగిపోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఎంతగానో ప్రేమగా పిల్లల్ని పెంచుకొని చేసి వారి కోసం రేయింబగలు కష్టపడి పస్తులుండి తినక చాతనైనంత వరకు కూడా వారికి ఒక దారిని ఇచ్చి వారి ఒక స్థాయిలో నిలబెట్టి ఇంత చేసి పెడితే పిల్లలు కనీస మర్యాదలు కూడా లేకుండా మాట్లాడుతుంటారు. కష్టాన్ని పూర్తిపలి చేసేస్తున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పేసి తిరిగి మాట్లాడుతుంటే వారి గుండె ఏంటంటే ముక్కలైపోతుందన్నమాట. ఇంతగా చేసి వీళ్ళ కోసం ఇంత చేస్తే ఇలా మాట్లాడుతున్నాయి. కనీసం ఇంట్లో ప్రేమానురాగాలు తగ్గటం లేదు. కనీసం ప్రేమగా వడ్డించే వాళ్ళు కూడా పక్కన ఉండటం లేదు. తిన్నావా లేదా అని చెప్పేసి అడిగే వాళ్ళు కూడా ఉండటం లేదు. అలా కాకుండా ప్రేమగా ఇంట్లో భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు. భార్య అయిన అనుకోండి, భర్త ఇంటికి వచ్చేసరికి చక్కగా ఇంట్లో వచ్చేసరికి అన్నం కూరలో వండి ప్రశాంతంగా ఆ కష్టం మర్చిపోయేలాగా అన్నం వడ్డించి ఏం చేస్తున్నావు, ఏమైపోయింది అని చెప్పి కష్ట సుఖాలన్నీ కూడా తెలుసుకొని కాస్త అంటే స్నానం చేయడానికి బకెట్ వేడివేడి నీళ్ళు పెడితే అలాగా ఆ గోరువెచ్చటి నీరుతో స్నానం చేసి ఆ భార్య ప్రేమగా పలకరిస్తే ఆ భర్త ఏంటంటే ఆ కష్టాన్నంతటి కూడా మర్చిపోతూ ఉంటాడనమాట. అంటే అందరికని కాదండి, తులారాశి వారు కొంతమందికి మాత్రమే ఇలా జరిగి చాలా కుమిలిపోతూ ఉంటారనమాట. ఎందుకంటే బయట నుంచి వచ్చే సమస్యలకైనా పరిష్కారాలు దొరుకుతాయేమో కానీ ఇళ్ళల్లో వచ్చేటువంటి సమస్యలకు పరిష్కారాలు అనేటివి ఎవ్వరు కూడా చెప్పలేరనమాట. అలాగే కొంతమంది భర్తలు భార్యలు ఎంతగానో ప్రేమగా అనుకువగా ఒత్తిగా ఉంటుంటే భర్తలు ఏంటంటే భార్యను ఒక పని మనిషిలాగా చులుకనగా నా దగ్గరే పడి ఉంటుంది, ఎక్కడికి వెళ్తుంది, నా ఇంట్లోనే ఉంటుంది కదా, ఏమోలే తనతో నాకెందుకు అని చెప్పేసి ఇలా ఎక్కలేకుండా మాట్లాడడము, పట్టించుకోకుండా ఉండడం, పని పాట లేకుండా తిరగడం, ఇంట్లో సరైనటువంటి అవసరాలు ఖర్చులు కూడా తీర్చకుండా ఇబ్బంది పెట్టడము, భార్యను ఈ రకంగా తక్కువ చూడడము, ఇలాంటివి చేస్తూ ఉంటున్నారనమాట. అలాంటప్పుడు ఆ భార్యల మనసు కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా కష్టపడి వచ్చినటువంటి భర్తకు భార్య ప్రేమగా పలకరించినప్పుడు భర్త ఆ కష్టాన్ని మర్చిపోగలుగుతాడు. అలాగే తెచ్చిపెట్టినటువంటి రూపాయినైనా సరే జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటూ ఉంటే ఆ ఇంట్లో సిరులు సంపదలు అనేటివి పెరుగుతూ ఉంటాయన్నమాట. దుబారా ఖర్చులు తగ్గించుకొని. అలాగే కొంతమందికి భర్తలు వచ్చేటప్పటికి భార్య అంత ప్రేమగా చూస్తున్నప్పుడు, భార్యను ప్రేమగా పలకరించినప్పుడు నమ్మి తల్లిదండ్రులను వదిలిపెట్టి మన దగ్గరికి వచ్చిందని చెప్పి అనుకున్నప్పుడు తనను తాను తల్లిలాగా తండ్రిలాగా భార్యను చూసుకోవడము, ఇలాంటివి చేసినప్పుడు ఆడవారికి బాధల నుంచి విముక్తి అనేది కలుగుతుందన్నమాట. ఇద్దరిలో ఏ ఒక్కరు సరిగ్గా లేకపోయినా ఆ కుటుంబం అంతా కూడా అల్లకల్లోలంగానే ఉంటుందండి. ఆ కుటుంబంలో గొడవలు తప్పవు, ప్రశాంతత అనేది కోల్పోతూ ఉంటారు. పిల్లలు చెప్పిన మాట వినరు. ఎందుకంటే పెద్దవారిని బట్టి ఇంట్లో పిల్లల యొక్క మానసిక స్థితి అనేది కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ తులారాశి వారికి ఏంటంటే ఈ మధ్య గొడవలు సమస్యలు అనేవి చాలా ఎక్కువగా అయిపోయాయని చెప్పుకోవచ్చు అనమాట. మీరేంటంటే ఈ గొడవల నుంచి ఇవన్నీ కూడా ఏంటంటే కాస్తంత కోపాన్ని, ఆవేశాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి. ఎందుకంటే తులారాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచి వాళ్ళండి. చిన్న వయసు నుంచి కూడా వీరు పడ్డ కష్టాలటివి మామూలుగా కాదనమాట. కాబట్టి వారు కష్టపడి మానసికంగా విసిగేసిపోయి ఏదైనా ఒక మాట అన్న చేసినా కూడా అది ఎదుటి వాళ్ళ అంటే ఎవరి కోసం మీరు కష్టపడ్డారో వాళ్ళే అర్థం చేసుకోకపోయేసరికి మీలో ఆ విసుగు చిరాకు అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మీరేంటంటే అంటే ఎవరి పరిస్థితులు ఎవరికి ఎలా ఉన్నాయో ఎవరికి తెలియదు కదండి. వాళ్ళు కూడా ఏదైనా బాధలు పడి ఉంటారు. వీరికి ఇప్పుడు మీకు ఎలాగైతే ప్రేమానురాగాలు కావాలని చెప్పి మీరు కోరుకుంటారో అలాగే మీ దగ్గర నుంచి కూడా అలాంటి ప్రేమ కావాలని చెప్పి వాళ్ళు కూడా కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మీది తప్పేలా లేదు, అవతల వాళ్ళ తప్పని అంతే లేదనమాట. కాబట్టి మీరేంటంటే అర్థం చేసుకొని కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండండి. అంత కష్టం వారి కోసం చేసినప్పుడు అంత కష్టపడి వారి కోసం ₹1 సంపాదించి చేసి ఇన్ని రకాలుగా చేస్తున్నప్పుడు ప్రేమగా ఒక్కటి మాట్లాడితే చేయలేరండి. ఇది కూడా ఒక బాధ్యతను చేసేస్తే ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది కదా. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. కఠినంగా మాటల కన్నా ప్రేమగా పలకరించే ఒక పలకరింపుకి ఏంటంటే అందరూ కూడా మీ చుట్టూతో ఉంటారనమాట. ఎందుకంటే ఎంత కష్టపడి సంపాదించిన ధనము అంటే అందులో సుఖం రాదు, అందులో
అవసరానికి ఉంటుంది, వాడుకుంటున్నారు, బాగానే ఉంటుంది. ఆ కష్టానికి ఈ ఒక్కటి కనుక ప్రేమ అనేది కనుక మీరు కలుపుకున్నట్లయితే మీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు, వారు కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కాబట్టి మాట తీరును ఒక్కసారి మార్చుకోండి. భార్య నవ్వచ్చు, భర్త నవ్వచ్చు, బిడ్డలు నవ్వచ్చు, తల్లిదండ్రులు నవ్వచ్చు, ప్రేమగా పలకరించండి. ఏదైనా వాళ్ళు అనుకున్న చేసినా కూడా మీరు పట్టించుకోకుండా మాకండి. మీ ఓర్పుతో మీరు ఎంత ఓర్పుగా ఉండగలిగితే అవతల వాళ్ళ మనసు కూడా అట్లా అటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇలాంటి నియమాలు ఆచరించండి. తులారాశి వారికి ఈ మధ్య అసలు గ్రహస్థితి అనేది బాగోలేదు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, డబ్బులు చేతికి అందటం లేదు, కానీ పని సరిగ్గా ఉండటం లేదు. ఒకవేళ పని ఉన్నా కూడా పని దగ్గర కూడా డబ్బు సరిగ్గా అందటం లేదనమాట. చాలా విసుగుగా ఉంటున్నారనమాట. అంటే ఎవరిని కలిసినా కూడా వారి దగ్గర నుంచి ఏదో ఒకటి అవమానాలు, నిందలు ఎదురవ్వటం, ఇలాంటివన్నీ బాధగా డల్ అయిపోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి తులారాశి వారు జాగ్రత్తగా ఉండండి. మీరు సోమవారం రోజున కాస్త శివాలయానికి వెళ్ళి ప్రశాంతంగా చక్కగా స్నానం చేసి ఆ శివుడికి చెంబడి నీళ్ళని అభిషేకం చేసి మారేడుదల మీద చక్కగా దీపం వెలిగించి ఆ నాయనకి, అంటే నంది ఉంటుంది కదండి శివుడి ఆలయంలో, నంది చెవుల్లో మీకు కోరిక చెప్పుకొని నమస్కారం చేసుకొని కాసేపు ప్రశాంతంగా కూర్చొని రండి. అలాగే విభూతిని కూడా ధరించండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ మీద శివుడి అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండి ఈ జాతకం మరటువంటి అవకాశం అనేది ఉంటుంది ఆ శివానుగ్రహంతో. కాబట్టి మీరు శివారాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. అలాగే కాసేపు దేవాలయంలో కూర్చొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు చెప్పుకోవడం వల్ల మీకు అంతా కూడా అనుకూలంగా మారుతుంది. మీకు మనశ్శాంతి అనేది దొరుకుతుంది. మీ కోరినట్టుగా జరుగుతుంది. డబ్బు పరమైనటువంటి సమస్యలన్నీ తగ్గుతాయి. మీ సమస్యలన్నిటిని గురించి కూడా మూసుకుపోయిన తలుపులు తెరుచుకునే అవకాశం అనేది ఉంటుందండి. ఎందుకంటే ఆ శివయ్య కొండంత దేవుడు అనమాట. ఆయనను ప్రేమగా పలకరిస్తే పొంగిపోతాడు. అభిషేక ప్రియుడు. అభిషేకం చేస్తే ఎంతగానో సంబరపడిపోతాడు. కాబట్టి మీరు చెంబడి నీళ్ళనైనా సరే అభిషేకం చేసి చక్కగా స్వామి వారికి నమస్కారం పెట్టుకోండి. కొంచెం ఏంటంటే గ్రహాలు అనేటివి అనుకూలంగా లేక మీకు ఈ మధ్య సమస్యలు అనేటివి ఎక్కువయ్యండి. ఇవి ఎన్నాళ్ళలో ఉండవు, ఈ సమస్యలు అనేటివి తగ్గిపోతాయి. గ్రహాలు మీకు అనుకూలంగా వస్తాయి, బాధపడవద్దు. మీకు అనుకూలంగా మారి మీరు సంతోషంగా ఉన్నటువంటి రోజు అనేది తప్పకుండా వస్తుందండి. ఎందుకంటే నిజంగా మీరు రాశిపరంగా మీరు చాలా అదృష్టవంతులండి. ఉంటాయి, కాకపోతే గట్టిగా పడతారు కష్టాలు. ఎంత కష్టపడితే తప్ప మీకు ఒక రూపాయి అనేది రావడం లేదు. అలాంటి రూపాయి అనేది మీ దగ్గర కూడా నిలబడటం లేదు. ఏంటంటే చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అనేది దొరికి మీరు ఏదైతే కోరుకున్నారో అది దక్కుతుందనమాట. అలాగే కుటుంబం తరపు నుంచి కూడా ప్రేమ అభిమానాలు అందుతూ ఉంటాయి. కాస్త కోపాన్ని తగ్గించుకోండి. ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోండి. సమయానికి తిండి, సమయానికి నిద్ర, ఆ శివారాధన మీకు తప్పనిసరి అనమాట. ఎందుకంటే అనారోగ్య సమస్యలు అనేటివి మీకు ఈ మధ్య తరచుగా ఎక్కువ అవుతున్నాయి. మీకు కంటి నిండా నిద్రపోయన్నాలైందండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. కాబట్టి మీరు మీ మీద కూడా ధ్యాస అనేది ఉంచుకోండి. చక్కగా ప్రశాంతంగా తినండి, ప్రశాంతంగా నిద్రపోండి. పనులన్నీ జీవితాంతం ఉంటాయండి. బాధ్యతలను మనం నిలబెట్టాలి అంటే ముందు మన ఆరోగ్యం అనేది సరిగ్గా ఉండాలన్నమాట. కాబట్టి ప్రత్యేకంగా నీ ఆరోగ్యం మీద అంటూ కాస్త దృష్టి అనేది ఉంచుకోండి. అలాగే మీ మీద నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. అలాగే స్నేహితులు కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి బయట వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ఎవరి విషయంలో తలదూర్చవద్దు. ఎవరిని కూడా మీ జీవితంలోనికి తలదూర్చనివ్వద్దు. నరదృష్టి నుంచి బయటపడడం కోసం కాస్త సోమవారం పూట ఏంటంటే మీరు ఇట్లా శివాలయానికి వెళ్ళి రావడం, స్నానం చేసే నీటిలో కూడా చిటికెడు విభూతిని వేసుకొని స్నానం చేయడము, నుదుటిన విభూతిని ధరించడము, అలాగే దీపారాధన చేసుకోవడం. మీ ఇంట్లో కూడా శుక్రవారం రోజున, అలాగే సోమవారం రోజున, శుక్రవారం లక్ష్మీనారాయణలకు, సోమవారం శివ పార్వతులకు ఇట్లా మీరు దీపారాధన చేసుకోవడము, దీపంలో ఒక యాలక్కాయని వేసుకోవడము, ఒకరోజు లవంగం వేసుకోవడము, ఇలాంటివి చేయడం వల్ల లవంగం దీపం ఏంటంటే కష్టాలను దూరం చేస్తుంది. యాలక్కాయల దీపం ఏంటంటే ఒకటి చాలండి, ఎక్కువ వద్దు, ధనాన్ని ఆకర్షిస్తుంది అనమాట. ఇలాంటి నియమాలు పాటించండి. కాస్త రాళ్ళ ఉప్పుతో ఎడమ చేత్తో దిష్టి దిగదుర్చి వేసుకోండి. బాగా దిష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంది మీకు. ఈ మధ్య మనసు అనేది అస్సలు కంట్రోల్లో లేదు. కాబట్టి ఆ ఆవేశాన్ని తగ్గించుకొని ధ్యానం చేయండి. ధ్యానం ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కాస్తంత శ్వాసను పీల్చే గాలిని, అలాగే వదిలేటప్పుడు గాలిని గమనించండి. అలా ధ్యానం చేయడం వల్ల ఏంటంటే
మీకు మానసిక స్థితి అనేది అదుపులోకి వస్తుంది, మనశ్శాంతి అనేది దొరుకుతుంది. ఏదైతే కోల్పోయారో అది మీకు తిరిగి వస్తుంది. కాబట్టి రోజుకొక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ ధ్యానం చేయండి. అలా చేయడం వల్ల మీకు అన్నీ కూడాను అనుకూలంగా మారుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ 3 రోజులైతే మీకు జరిగేది ఇదండి. కాబట్టి అర్థమైంది కదండి తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది. తులారాశి వారు మీకు అనుకూలంగా మారి మీరు సంతోషంగా ఉండేటువంటి రోజు అనేది తప్పకుండా మీకైతే వస్తుందండి. ఎందుకంటే నిజంగా మీ రాశిపరంగా మీరు చాలా అదృష్టవంతులండి. మీకు కష్టాలు ఉంటూనే ఉంటాయి, గట్టిగా పడుతూనే ఉంటారు కష్టాలు. మీకు అనేది ఒక రూపాయి రావటం లేదని చెప్పి అలాంటి రూపాయి అనేది మీ దగ్గర కూడా నిలబడటం లేదు. ఏంటంటే చాలా రకాలుగా ఇబ్బంది పడిపోతుంటారు. కాబట్టి ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరికి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ దక్కాలి అంటే మాత్రం ఇలా దైవారాధన చేసుకోండి. దైవారాధన చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. మీకైతే ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకుంటే సమయానికి తిండి తినండి, సమయానికి నిద్ర, మీరు కంపల్సరీ దైవారాధన కంపల్సరీ చేసుకోండి. అనారోగ్య సమస్యల నుంచి దైవం మీకు మంచి జరిపేలాగా చూస్తాడు. మీకు ఏదైనా కఠినంగా నిద్రపోవాలన్నా ఏదైనా మంచి జరగాలన్నా మీ జీవితంలో అన్నిటికీ దైవారాధన చేసుకుంటే దైవారాధన కనుక చేసుకున్నట్లయితే మీకు మంచిగా చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా నిద్రపోతారు, జీవితాంతం ఉంటాయి కదండి. బాధ్యతలను మనం నిలబెట్టాలి అంటే మాత్రం ముందు మన ఆరోగ్యం అనేది మనం సరిగ్గా నిలబడాలన్నమాట. కాబట్టి ప్రత్యేకంగా మీ ఆరోగ్యం మీద అంటూ కాస్త దృష్టి అనేది ఉంచుకోండి. అలాగే మీ మీద నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. అలాగే స్నేహితులు కూడా మీకు కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి బయట కూడా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ఎవరి విషయాలు తలదూర్చొద్దని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీ మీద మీరు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నరదిష్టం బయటపడడం కోసం సోమవారం పూట ఏంటంటే మీరు ఇట్లా శివాలయానికి వెళ్ళి రావడం చేసుకోండి.